తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం వచ్చేసి గోరెంట్ల గ్రామంలో ఉన్నాము. గోరెంట్ల గ్రామ రైతు టమాటాను సాగు చేయడం అయితే జరుగుతుంది. ఆ టమాటా సాగులో ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది, ఏమి మందులు కొట్టాలి, ఎంత ఫర్టిలైజర్ వేసుకోవాలన్న విషయం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? రాముడు. రాముడు. మీరు మొత్తం టమాటా సాగు ఎంతలో సాగు చేస్తున్నారు? ఎకరన్నర. ఎకరన్నర. ఈ ఎకరన్నరకి టమాటా నార ఎంత కావాల్సి వచ్చింది? 8 లాగా మొత్తం 12,000 మొక్కలు. 12,000 మొక్కలు. ఆ 12,000 మొక్కలకి మొక్కకి ఎంత ఖర్చు? ఒక మొక్క ఎంత? 40 పైసలు మొక్క. ఒక మొక్క వచ్చేసి 40 పైసలు. ఈ మొత్తం ఎన్ని టెంపుల్ వస్తాయని చెప్పారు? టెంపుల్ 10 వస్తాయి. బాగా చూసుకుంటే 10 టెంపుల్. ఇప్పుడు ఈ రోజు వరకు ఎన్ని టెంపుల్? ఇది 3వ టెంపుల్. ఇది 3వ టెంపుల్. తెంపుకి ఎన్ని రోజులు గ్యాప్ వస్తుంది? అంటే 3-4 మహా అంటే 3 రోజులు. ఒక ఎకరన్నరకి తెంపుకి ఎన్ని గింటాలు అయింది? గింటాలే మన బాక్సులు కదా. బాక్సులు ఎన్ని బాక్సులు అండి? టెంపుకి 100 అవుతాయి. తెంపుకి 100 బాక్సులు ఎకరన్నరకి అయితే. ఫస్ట్ స్టార్టింగ్ 4 అయినాయి. 4 సెకండ్ 70 బాక్సులు అయినాయి. ఇప్పుడు టమాటా సాగులో ఫస్ట్ లో వచ్చే మొట్టమొదటి తెగులు ఏంది? తెగులా? మచ్చ తెగులే. మచ్చ తెగులు ఎన్ని రోజులకు వస్తుంది? మచ్చ తెగుల వారం 10 దినాలకు వస్తుంది. వారం 10 దినాలకు వస్తుంది. అప్పుడు ఏమేమి మందులు కొడతారు? మొనాస్టాపే లేదా క్లోరోపాస్. అట్లా కొట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు స్ప్రే చేయాల్సి ఉంటుంది? వారం 10 దినాలుగా. మళ్ళీ వారం 10 దినాలు అట్లా చేస్తారు కదా. మెయిన్ వాతావరణం బట్టి మెయిన్ మనకి ఎప్పుడు వేసుకోలేదు టమాటా నార అనేది, టమాటా సాగు అనేది ఇప్పుడు వేసుకుంటే బాగా దిగుబడి అనేది వస్తుంది. దిగుబడి సెప్టెంబర్లో వేసుకోవాలి. సెప్టెంబర్లో వేసుకోవాలి. సెప్టెంబర్లో వేసుకుంటే తెగులు అక్టోబర్లో కానీ వేసుకోవచ్చు. తెగులు ఎప్పుడు తక్కువ ఉంటాయి? అక్టోబర్లో వేసుకుంటే తక్కువ. అట్లా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇదేమంటారు పూత వస్తుంటది. పూత దశలో ముఖ్యంగా వచ్చే ఎదుర్కొనే సమస్యలు ఏంటి? నల్లి దోమ, పచ్చదోమ. నల్లి పచ్చదోమ. ఆ రెండింటికి ఏమి స్పేర్ చేస్తావు? మామూలుగా మ్యాక్స్ కానీ లేదా గ్రోతింగ్. అయితే ఇక్కడ వేసిన పంట అయితే బాగుంది. పంట అయితే బాగానే పండింది. ఇప్పుడు పూత దశలో నల్లికి బాగా కవర్ అయింది మీకు ఆ మందులు? బాగా అయింది. ఎక్కడ తెచ్చుకున్నారు మందులు? ఊర్లోనే. నార ఎక్కడ తెచ్చుకున్నారు? కోడిమూరు ఎక్కడ? స్కూల్ దగ్గర. స్కూల్ కి ఆపోజిట్ లో, హై స్కూల్ కి ఆపోజిట్ లో ఉమాదేవి నర్సరీలో. మరి ఫర్టిలైజర్ ఫస్ట్ స్టెప్ ఎంత వేసుకోవచ్చు? 3-15 ఎకరాకి ఎన్ని? ఎకరాకి 2 బస్తాలు వేసుకోవచ్చు. 2 బస్తాలు వేసుకోవచ్చు. అట్లా రెండో దఫా 14-35. అట్లా ఎన్ని దఫాలు వేస్తావు? 2 మాటలు వేసేది. 2 మాటలకి ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ 2-13-15 ఒక బస్తా యూరియా. ఒక బస్తా యూరియా. సెకండ్ 2-30-35 ఈరుగా లేకుండా. స్టెప్కి రెండో స్టెప్కి ఏమైనా పెంచుకోవాల్సి వస్తుందా మందు? పెంచుకోవచ్చు. సెకండ్ అయితే ఇప్పుడు ఇదంతా చీను క్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నో తెంపు ఇది? ఇది 3వ తెంపు. 3వ తెంపు. ఇంకా ఎన్ని క్రాప్లు రావచ్చు? ఇంకా వస్తాయి 6-7 వస్తాయి. ఇంకా 6-7 మొత్తం 10 వస్తాయి. మొత్తం 10 తెంపులు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని తెంపున్నారు? 3వ కోత. ఇది 3వ కోత. ఈ 3వ కోతలో 3 కోతల్లో ఎన్ని బాక్సులు అంటే మొత్తం ఈ ఎకరన్నరలో తెంపిన? ఫస్ట్ 4 మొన్న 70 బాక్సులు. 4 కోతల్లో ఫస్ట్ 4 బాక్సులు. ఫస్ట్ 4 బాక్సులు. సెకండ్ కి 70 బాక్సులు. సెకండ్ కి 70 బాక్సులు. అంత శాతం పెరిగింది. ఇప్పుడు 150 బాక్సులు అయితే పక్క. ఇప్పుడు 150 బాక్సులు అయితే ప్రస్తుతానికి మనకి ధర ఎంత పోతుంది? 150 లోపల. 60 నుంచి 150 లోపల. ఇప్పుడు ప్రస్తుతానికి రైతు నష్టమా లాభం? రైతు నష్టమే. లాభం ఏముంది? కూలోళ్ళు ఎంత కావాలన్నా ఒక ఎకరన్నరకి పెంచుకోవాలి. కూలోళ్ళు ఎకరన్నరకే కావచ్చు. 10 మంది. 15 మంది ఒక రోజు 150 బాక్సులు తెంపేస్తారా? ఒక మంచి 10 బాక్సులు. నడుస్తున్న ధర అయితే రైతుకి నష్టమే. ఏమంటే అటు వదులుకోలేక మనం నష్టపోలేం. సరేనా? ఇప్పుడు ఇదల్లా తెస్తున్నారు కదా, ప్రతి వదిలేస్తే వేస్ట్ అవుతాయి. వల్ల వేస్ట్ అవుతాయి. మాకి మనకి గిట్టుబాటు ధర అంటే ఎంత పోవాలా? 300 పోతే ఒక బాక్స్ 300 పోతే గిట్టుబాటు నష్టం కాదు. అప్పుడు బయట మార్కెట్ లో మనకి రేట్ ఎంత ఉండొచ్చు? మనం కొనుక్కోవాలనుకుంటే రైతు కాకుండా బయట జనరల్ గా ఇప్పుడు మనం ఉంటాం కదా మామూలుగా తినేటోళ్ళం కొనుక్కోవాలంటే అప్పుడు ఎంత ఉంటుంది రేటు? 30 రూపాయలు కేజీ. 30 రూపాయలు. ఇప్పుడు మామూలుగా అయితే 20 అమ్ముతున్నారు మనకి. వాళ్ళు అమ్ముతారు మామూలే. వాళ్ళు మామూలుగా అయితే 20 అన్నా రైతు కాడ నుంచి 5 రూపాయల కిలో పోతే పోవచ్చు ఇప్పుడు. అంతే. అది కమిషన్. వాళ్ళకి 100కి 10 రూపాయలు వాళ్ళకి కమిషన్. మొత్తం ఒక బాక్స్ ఇప్పుడు ఎంత పోతుంది? 150 రూపాయలు లోపల. 150 రూపాయలు లోపల అంటే 10 బాక్స్ 150 బాక్సులు. మొత్తం ఎంత రావచ్చు అకౌంట్? అమౌంట్ 150 అయితే 15 వస్తాయి. 150 బాక్స్ కి 100 బాక్స్ కి 15 వస్తాయి. 50 బాక్స్ కి 5 వస్తుంది. ఇప్పుడు ఈ రోజు వరకు మొత్తం పెట్టుబడి ఎంత ఏంటది?
నాకే కూలీలు వచ్చిపోయా, మందులు వచ్చిపోయా, 40. కాడీలు వచ్చిపోయా, ఫర్టిలైజర్ వచ్చిపోయా. 60,000 అంటే ఎకరన్నరకి 60,000. 60,000. ఇప్పుడు ప్రస్తుతం ఈ నెల జనవరి నెలలో టమాటా సాగులో తెంచుకునే రైతులకు అయితే నష్టం జరిగినట్లనే. పంట బాగా వస్తాయంటే పంట అయితే ఫస్ట్ క్లాస్ లో ఉందన్న చూస్తున్నా కదా. నెంబర్ 1 పంట అయితే ఇంకా. వీడియోలో చూడండి రైతు దగ్గర పంట ఎట్లా ఉందన్నటువంటి విషయం చూడండి. ఇక్కడ క్రాప్ అయితే ఎక్సలెంట్ గా దిగింది, కానీ ప్రస్తుతానికి రైతు ఏం చెప్తున్నాడంటే పంట దిగుబడి అయితే ఉంది కానీ మార్కెట్ లో మాకు ధరలు అయితే లేవు. బాక్స్ వచ్చేసి 150 రూపాయలు అట్లా పోతుంది. ఇదైతే నష్టము. మాకు బాక్స్ 150 రూపాయలు కాకుండా 300 అట్లా పోతే మంచి గిట్టుబాటు ధర, నష్టం కాదని చెప్తున్నాడు. కానీ ఆయనకు పెట్టిన పెట్టుబడిలో అయితే 10% కూడా వెళ్ళడం లేదు. ఎందుకంటే ఫస్ట్ 5,000 వచ్చింది అంటున్నాడు, ఇప్పుడు 15,000 అంటున్నాడు. అంటే దాదాపు ఒక 20,000 అయింది. ఆయన పెట్టిన పెట్టుబడి ఈ రోజు వరకు ఇంకా పంట అయితే ముసలేదు, ఇంకా పెట్టుకోవాల్సి ఉంది పెట్టుబడి. ఇప్పుడు 60,000 అని అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఏదైనా ఫర్టిలైజర్ వేసుకోవాలి, స్పేర్ మందులు చేసుకోవాలనుకుంటే ఒక 15,000 ఇంకా ఎక్స్ట్రా అయితే కావచ్చు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ నెలలో రైతుకి నష్టం అయితే ఉంది. మీరేమన్నా చెప్పలే మళ్ళీ పొద్దుపోతాం కదా వేసుకుని, ఈ పొద్దు చెప్పలే పోతా మనం చూసినాము. చివరిగా బాక్స్ వచ్చిపోదు, బాక్స్ 50 రూపాయలు అంతే. 50 ఇప్పుడు ప్రస్తుతం లేదు, 50 రూపాయలు చెప్పలేము. నిన్న మన తమ్మిది, నిన్న మన అంతే, ఏం లేదు. టమాటా సాగు చేసుకునే రైతులకు ఏం చెప్పగలుగుతారు? బాధ ఏంటంటే ఈ రేట్లు పోతే మేము వేసుకునే దానికైతే నష్టం. ఇంకో రైతుకి సలహా కూడా ఇవ్వలేము, ఎందుకంటే నిత్యావసర వస్తువు అన్నట్టే ఉంది. కానీ రైతుకి అయితే మాకైతే ఎటువంటి లాభం లేదు అని రైతు అయితే బాధపడుతున్నాడు. కాబట్టి రైతు సోదరులకు మంచి క్వాలిటీ 150. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న టమాటాలు అయితే నెంబర్ 1 క్వాలిటీ చూడండి. మీకు దాదాపుగా ఇక్కడ అన్ని తెంపుతున్నారు రైతులు. అటు పోతే మా స్టార్టింగ్ చూస్తుంది ఇంకా 50 నుంచి 60-70 అయిపోయి క్లోజ్. తక్కువ ఉంది కాబట్టి నష్టం ఉంది. ఒకవేళ పంట బాగా వచ్చి రేట్ల అందుబాటులో ఉంటే మంచి గిట్టుబాటు ధర అయినటువంటి పంట రైతు మనకైతే రైతు బాగుపడతాం. నీకు ఇట్లా 40 అయిపోతే ఇంకేముంది.